ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలతో కనుమ పండుగకు స్వాగతం. మన హైందవ సంస్కృతి ప్రాభవానికి దర్పణమైన సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటాం. అలాంటి 3 రోజుల సంక్రాంతి పండుగలో చివరి రోజున కనుమ పండుగ అంటారు. దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు. పండుగలు మన సాంస్కృతిక వారధులు, సంఘీభావానికి ప్రతీకలు, నవ్య ఆనందానికి దీపికలు. భారతీయ సనాతన సంస్కృతిలో పండుగలకు ఎంతో విశిష్టత ఉంది. అందున తెలుగువారికి ప్రీతికరమైన 3 రోజుల పండుగ సంక్రాంతి. తెలుగువారు అత్యంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగలో ప్రతి ఇంటిలో ఆనందం పరవళ్లు తొక్కుతుంది. ఇంటికొచ్చే ధాన్యపు రాసులు, వాకిళ్లలో స్వాగతించే రంగవల్లులు, గంగి గోవుల ఆరాధనలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కమ్మని పిండి వంటలు, పతంగుల ఆటలు అన్నీ కలబోసిన క్రాంతి సంక్రాంతి. ఊరూర పండగ సందడితో నిండగా, రైతన్న చెమటోచి ధాన్యం పండించగా, నా పల్లె పల్లెనా సంక్రాంతి వచ్చేగా, భోగి భాగ్యాలతో పల్లె పులకరించగా. మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణించబడింది కావున ఇది అతి పవిత్రమైంది. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మకర సంక్రమణం జరుగుతుంది. దీన్ని మకర సంక్రాంతిగా, పెద్ద పండుగగా, పెద్దల పండుగగా జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. మకర రాశిలోకి ప్రవేశించిన రోజు కావున ఈ సంక్రాంతికి మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. కర్కాటకం నుంచి మకర సంక్రాంతి వరకు సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణం చేస్తాడు. మకర సంక్రాంతి నాటి నుండి ఉత్తర దిశగా ప్రయాణం చేస్తాడు. అందుకే ఈ 6 నెలలు ఉత్తరాయణమని, మిగిలిన 6 నెలలు దక్షిణాయనమని పేర్కొనడం జరిగింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వర్గ ద్వారాలు తెరచి ఉంటాయని, ఉత్తమ గతి లభించడానికి ఇది పవిత్ర సమయంగా పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి వస్తోందంటే చాలు పల్లెల్లో రకరకాల రంగులతో రంగవల్లులు, వాటిపై గొబ్బెమ్మలను పెట్టి చుట్టూ చేరి చప్పట్లు తడుతూ ఆనందిస్తూ ఉంటారు. అంతేకాకుండా జంటలు జంటలుగా కొందరు, గుంపులు గుంపులుగా మరికొందరు గొబ్బెమ్మలను ఉంచి గొబ్బియ్యల్లో అంటూ పాటలు పాడుతూ ఉంటారు. గొబ్బియ్యల్లో 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 దుక్కు దుక్కు దున్నారంట, ఏమి దుక్కు దున్నారంట, రాజుగారి తోటలో జామ దుక్కు దున్నారంట. అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా, భామలగిరి గొబ్బియ్యల్లో 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 గొబ్బియ్యల్లో. ఎవరి ఇంటి ముందు వారైతే ప్రతి ఇంటి ముంగిటికి వెళ్లి గొబ్బిళ్లు పాడేవారు మనకు కనిపించి కనువిందు చేస్తూ ఉంటారు. ఇలా సంక్రాంతి పండుగంతా ఆనందోత్సాహాలతో కొనసాగుతూ ఉంటుంది. ఏ పండుగైనా
పర్వదినమైన ఏదో ఒక పురాణ సంఘటనకు ఆధారమైంది. ఈ సంక్రాంతి నాడు ప్రజలు ఉదయాన్నే అభ్యంగన స్నానాన్ని గావించి 3 రోజుల పాటు జరుపుకునే సంక్రాంతిని పవిత్రంగా కొనసాగించాలి. సంక్రాంతి పండుగ నాడు నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఉత్తమ ఫలితాలు అందిస్తాయని శాస్త్రవచనం. ఆలయ దర్శనం, మహాక్షేత్రాల సందర్శనం కూడా చేస్తే విశేష పుణ్యం, ముక్తి లభిస్తాయని పెద్దల మాట. అందుకే ఈ సంక్రాంతి సెలవుల్లో గ్రామాలు బంధుమిత్రులతో వెల్లివిరుస్తూ ఉంటాయి, పట్టణాలు వెలవెలపోతుంటాయి. వ్యవసాయంలో రైతుకు సాయం అందించడంలో పశువులది ఎనలేని సేవ. రైతులు తమ పిల్లలతో పాటుగా గోవులను సంరక్షిస్తూ ఉంటారు. వాటిని కూడా రకరకాల పేర్లు పెట్టి పిలుచుకుంటారు. అందుకే రైతులకు చక్కని నేస్తాలు ఈ గోవులు. భోగి పండుగ తర్వాత సంక్రాంతి, ఆ తర్వాత కనుమ. ఈ 3 రోజుల పాటు జరుపుకునే ఈ శుభ సంక్రాంతిని రైతుల పండుగగా కూడా పెద్దలు అభివర్ణించారు. వరి పంట వచ్చేనంట, పండగనే తెచ్చేనంట, అన్నదాత కష్టానికి సంబరాలు తెచ్చేనంట. వరి పంట వచ్చేనంట, పండగనే తెచ్చేనంట, అన్నదాత కష్టానికి సంబరాలు తెచ్చేనంట. బాలికలు ముగ్గులతో ఆనందం చాటెనంట, పిమ్మల చుట్టూ ఆటపాట సాగినంట. ప్రతి ఇంటిలో యమ, రుద్ర, ధర్మదేవతలను ఆరాధించాలి. వీరిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా తలంచి 3 కలశాలను ప్రతిష్ఠించి పూజలు చేయాలి. దాన ధర్మాలను చేయాలి. ఇలా చేయడం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయని పెద్దలు చెప్పారు. వివిధ సంస్కృతుల సమ్మేళనమైన సంక్రాంతి పండుగ నాటికి రైతు ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొస్తుంది. వ్యవసాయాధారిత దేశమైన మన దేశానికి ఇదే పెద్ద పండుగ. స్నేహితులు, బంధుమిత్రులు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్లతో కనువిందు చేసే సంక్రాంతి ప్రతి గ్రామంలో ఆనందాలను ప్రతిబింబిస్తుంది. ఈరోజు కనుమ. దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు. సంక్రాంతి మరుసటి రోజు వచ్చేది కనుమ. వ్యవసాయం సజావుగా సాగాలంటే పశువుల అవసరం ఎంతైనా ఉంది. పంట బాగా పండి రైతన్నలు సుఖంగా ఆనందంగా ఉండడానికి పశువులే ప్రధాన కారణం. ముత్యాల ముగ్గులు ముగ్గుల్లో గొప్పిళ్ళు మెరిసి మురిసిపోయే వాకిళ్ళురా. రైతన్న చెమటే పసిడి కొండగా ప్రతి ఇంట నేడే నవ్వులు నిండగా. రైతన్న చెమటే పసిడి కొండగా ప్రతి ఇంట నేడే నవ్వులు నిండగా. ఆడోడు పసిబన్నే చిందేయంట. అందుకే ఈ కనుమ రోజున రైతన్నల కుటుంబాలు పశువుల్ని శుభ్రంగా నీటితో కడిగి వాటిని విశేషంగా అలంకరించి ఆహారాన్ని అందించి సంతోషపడతారు. ఈ కనుమ సందర్భంగా గ్రామాల్లోని చెరువుల వద్ద పశువులకు స్నానాలు చేయించడం చూడవచ్చు. అలంకరణలతో కనిపించే గోవులు, ఎద్దులు, లేగ దూడలు సంక్రాంతి అందాన్ని ఇనుమడింపచేస్తాయి. భూమాత అందించే భోగభాగ్యాలు సంక్రాంతి తెస్తోంది ధాన్యాల రాసులు. పంట తల్లి ఇంటికొచ్చు పండుగ ఇదిరా, 10 మంది పంచుకునే ఫలితం ఇదిరా. పంట తల్లి ఇంటికొచ్చు పండుగ ఇదిరా, 10 మంది పంచు
అందంగా కనిపించే పశువులు, హరిదాసుల కీర్తనలు, నిబముతోనే భజన చేయుచు మేము రామా నిన్నే నమ్మినా దశరథ రామ. గంగిరెద్దుల విన్యాసాలు, ఆడిపాడే చిన్నారులు, ఇలా ప్రతి దృశ్యం కనువిందు చేస్తుంది. కనుమనాడు పశువులకే కాకుండా పక్షులకు కూడా పూజలు చేయడం ఓ సత్సంప్రదాయం. పక్షుల కోసం పిండితో ముగ్గులు వేయడం, ఆ ముగ్గుల్లో నూకలు చల్లడంతో పాటు పక్షుల బొమ్మలు గీయడం, వరి వెన్నులతో వడ్ల కుచ్చులు కట్టి ఇంటి ముందు గుళ్ళోనో కట్టడం, ఇవన్నీ పక్షి పూజలో భాగాలే. పశుపక్ష్యాదుల్ని పూజించాలనే ఉదాత్త భావాన్ని ఆవిష్కరింపచేసేది ఈ సంక్రాంతి. సంక్రాంతి రోజులనగానే ఒకప్పుడు రకరకాల జానపద కళారూపాలు రసరమ్యంగా రూపుదిద్దుకునేవి. హరిలో రంగహరి, ప్రభువుగారికి దండం పెట్టు, పాదం వంచి భక్తిని పెట్టు, అంబ పల్కు జగదంబ పల్కు అనే మాటలు వినిపించేవి. ఇంటింటికి వచ్చి రామాయణం గానం చేసి ఆనందించేవారు. ఇవన్నీ మన భారతీయ హిందూ సంస్కృతికి దర్పణాలుగా నిలుస్తాయి. ఇంతటి అమూల్యమైన సంస్కృతిని భావితరాలకు అందించేందుకు ప్రయత్నం చేద్దాం. సర్వం వాసుదేవమయం అని ఆర్షధర్మాన్ని ఆచరించి చూపే తత్వనిధి ఈ పండుగ. ఏడాది పొడవునా ఎండనక వాననక తమకు సాయం అందిస్తున్న గోవుకు కృతజ్ఞతగా రైతు ఈ కనుమ పండుగను జరుపుకుంటారు. రైతులకు పర్వదినం కనుమ పండుగ. ఈ కాలంలో పంటలు చేతికొచ్చి ధాన్యపు రాసులు నట్టింట నిలుస్తాయి. కర్షకుల కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. దీనికి సహాయపడిన గోమాతను, పశువులను, పనిముట్లను పూజిస్తారు. గోవులకు నూతన వస్త్రాలు ధరింపచేస్తారు. సంక్రాంతి పండుగ కేవలం పండుగ రీతినే కాకుండా ఆరోగ్యపరంగా కూడా విశేషతను కలిగి ఉంది. ఉదయకాలపు స్నానాలు, నువ్వులు, జొన్నలు, సజ్జలు, గుమ్మడికాయలు, బీరకాయ, పొట్లకాయ వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. భౌతిక ఆరోగ్య సంజాతుడైన మానవుడు శారీరక, మానసిక పురోభివృద్ధి చెందుతాడు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్ష్యాదులను పూజిస్తారు రైతులు. ఆ కష్టానికి సహాయపడిన పశువులను ఆరాధించడమే కనుమ పండుగ. కష్టం చేసేటి పాడి పశువులకు మొక్కుతూ ఇష్టంగా పూజించే పండగేర కనుమ.
కనుమ రోజు రైతులు ఉదయాన్నే పశువుల కొట్టాల ముందు ఆవు పాలతో కొత్త కుండలో ఆరుబయట పొంగళ్ళు వండుతారు. ఆ పొంగళ్ళు దేవుళ్లకు పెట్టిన పిమ్మట కొంత పశువులకు తినిపిస్తారు. కొంత భాగాన్ని పసుపు కుంకుమలు కలిపి పొలాల్లో చల్లుతారు. భోగి, సంక్రాంతి పండుగలకు తర్వాత రోజున కనుమ పండుగ వస్తుంది కాబట్టి పల్లెల్లో కనుమ పండుగను వైభవంగా జరుపుకుంటారు. పంట పనుల్లో గల అనుబంధాన్ని సంక్రాంతి పండుగ ఆవిష్కరిస్తూ ఉంటుంది. పాలు, ధాన్యాలతో తయారు చేసిన వంటల్ని దైవానికి నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. పల్లె జీవన విధానంలో పాడి విషయంలో ఆవులు, వ్యవసాయం విషయంలో ఎద్దులు గ్రామస్తులకు ఎంతగానో తోడ్పడుతుంటాయి. తమకి సుఖ సంతోషాలను అందించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ అవి పోషిస్తున్న పాత్రను రైతులు మరచిపోరు. తమ జీవనాధారమైన పశువుల పట్ల కృతజ్ఞతగా కనుమ రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. వాటితో తమకి గల అనుబంధాన్ని చాటుకుంటారు. కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు, దాన్ని అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది. అందుకే అక్కా చెల్లెళ్ళు, అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకను చేసుకుంటారు. పొద్దున్నే పశువులను పూజించుకోవడం, మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదం పెట్టి సుష్టుగా భోజనం చేస్తారు. అందుకే తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం ఒక్కరోజు పండుగ కాదు, 3 రోజుల పండుగ. కనుమ రోజు ఇంత హడావుడి ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ఆగి పెద్దలను తలుచుకుని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకుని మరునాడు ప్రయాణించమని చెబుతారు. అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అని సామెత. పండుగలు మన సాంస్కృతిక వారధులు, సంఘీభావానికి ప్రతీకలు, నవ్య ఆనందానికి దీపికలు. మరోసారి కనుమ పండుగ శుభాకాంక్షలతో ఓం నమో వెంకటేశాయ.